హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 20వ పాఠమైనటువంటి శిల్పం మరియు కట్టడాలు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సాంఘిక శాస్త్రం 6వ తరగతి, అందులో ఉన్నటువంటి 20వ పాఠం ఇది వచ్చేసి మనకి శిల్పం మరియు కట్టడాలు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాచీన సింధులోయ నగరాలలో తవ్వకాలు జరిపి పురాతత్వ శాస్త్రజ్ఞులు రాతిపైన చెక్కిన ముద్రలను, కాల్చిన బంకమట్టి ఆకృతులతో పాటు అందమైన రాతి, కంచు శిల్పాలను కనుక్కున్నారు. 4000 సంవత్సరాల క్రితం చేసిన చిత్రాలను కొన్నింటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ సహజ సిద్ధమైన అంశాలను ప్రతిబింబిస్తాయి. అయితే వాటిని ఎందుకోసం ఉపయోగించారో మనకు తెలియదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సింధులోయ కాలం నాటి ఒక ముఖ్య వ్యక్తి ప్రతిమ. ఇతను పూజారా లేదా రాజా అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఎద్దు బొమ్మ. ఇక్కడ చూసినట్లయితే ఎద్దు బొమ్మ కలిగిన అందమైన హరప్ప ముద్ర అని మనకి ఇక్కడ రాయడం జరిగింది. సో ఇటు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ బొమ్మను చూడండి. నిలబడి ఉన్నట్లున్న ఓ మహిళ కంచు విగ్రహం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే టెరాకోటతో చేసిన అమ్మ తల్లి ఆకృతి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే హరప్ప నగరాలు ఉపఖండము యొక్క మొట్టమొదటి నగరాలు. మానవులు చాలా కాలం పాటు వేట మరియు ఆహార సేకరణ జరుపుతూ వలస మరియు సంచార జీవనం గడిపేవారని మీరు 6వ అధ్యయనంలో చదివి ఉన్నారు. కేవలం 10,000 సంవత్సరాల పూర్వం నుండే నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. భారత ఉపఖండంలో 7 నుంచి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలూచిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో బయలుపడడం జరిగాయని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వివిధ ప్రాంతాలలోని ప్రజలు వ్యవసాయం చేస్తూ గ్రామీణ జీవితాన్ని నెమ్మదిగా స్వీకరించిన ఇప్పటికీ చాలామంది వేట మరియు ఆహార సేకరణ కొనసాగిస్తున్నారు. మొట్టమొదటి నగరాలు ఎప్పుడు నిర్మించబడి ఉంటాయి? సుమారు 5,000 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలైన బెలూచిస్తాన్, సింధు, పంజాబ్ మరియు గుజరాత్లలో ఇవి ఉద్భవించాయి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి భారతదేశం అని అనుకుంటే మనకి ఈ సైడ్ ఉండేవన్నీ కూడా వాయువ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి పంజాబ్ అనేది మనకి పాకిస్తాన్ మరియు ఇండియాలోకి రావడం జరుగుతుంది. బెలూచిస్తాన్ పాకిస్తాన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సింధు ప్రాంతం కూడా మనకి పాకిస్తాన్లో అధిక భాగం మనకి కనిపించడం జరుగుతుంది. గుజరాత్ వచ్చేసి మనకి ఇండియాలోనే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే పురావస్తు శాస్త్రజ్ఞులు తమ త్రవ్వకాలలో పెద్ద పెద్ద నగరాల అవశేషాలను కనుగొన్నారు. ఆ నగరాల అసలు పేర్లు మనకు తెలియకపోయినా వాటి అవశేషాలు బయలుపడిన ఆధునిక గ్రామాల పేర్లతో వాటిని పిలుస్తాం. మీరు ప్రఖ్యాతిగాంచిన హరప్ప, మొహంజోదారో, కాళీబంగన్ మరియు లోతాల్ నగరాల పేర్లను వినే ఉంటారు. భారత ఉపఖండంలో పేరుగాంచిన ప్రాచీన నగరాలలో ఇవి ప్రముఖమైనవి. ఈ నగరాలు ఉత్తరాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన ఉన్న గుజరాత్ వరకు మరియు తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుండి పశ్చిమాన బెలూచిస్తాన్ వరకు
బెల్చిస్తాన్ వరకు అనేక ఒకే రకమైన ఉమ్మడి లక్షణాలతో విస్తరించబడ్డాయి. చరిత్రలో ఈ దశను పురావస్తు శాస్త్రజ్ఞులు హరప్పా సంస్కృతి అనే పేరుతో సూచిస్తారు. ఈ సంస్కృతిలోని ముఖ్యమైన ప్రాంతాలలోని అధిక భాగం సింధు నది మరియు దాని ఉపనదులతో ఏర్పడిన మైదాన ప్రాంతంలో ఉండటం వల్ల కొన్నిసార్లు దీన్ని సింధు లోయ నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సింధు లోయ నాగరికత నాటి పట్టణాలు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది భారతదేశానికి వాయువ్య ప్రాంతం. ఇది వాయువ్య ప్రాంతం. ఇది వచ్చేసి మనకి వాయువ్య ప్రాంతం. సో ఇక్కడ చూసినట్లయితే ఇండస్ నది ఈ విధంగా రావడం జరుగుతుంది. దాని ఉపనదులు జీలం, చీనాబ్, రావి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాలిబంగ నగరాలు మొహంజోదారో, సుస్కోక్, అదేవిధంగా చన్హుదారో, ఇప్పుడు ధోలావీరా, లోతాల్ వచ్చేసి మనకి గుజరాత్ ప్రాంతంలో ఉండడం జరిగిందనమాట. సో ఇవి మనకు ఆ రోజులలో ఆ నది పరివాహక ప్రాంతంలో మనకి సింధు నది పరివాహక ప్రాంతంలో ఈ సంస్కృతి అనేది ఏర్పడడం జరిగిందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నగరాలంటే ఏమిటి? ఇక్కడ చూసినట్లయితే జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా కలిగిన ప్రాంతాలను నగరాలు అని మనం అంటాం. నగరాలు ముఖ్యంగా 3 లేదా 4 రకాల ప్రజలను కలిగి ఉంటాయి. ఉదాహరణకి చేతి వృత్తుల వారు, కుండల తయారీదారులు, లోహపు పనివారు, వడ్రంగి పనిచేసేవారు, భవన నిర్మాణం చేసే మేస్త్రీలు, రాళ్లను కొట్టేవారు మొదలైన వారు వర్తకులు నగరం లోపల మరియు బయట ఉండేవారు. తయారు చేసిన వస్తువులను కొనడం లేదా అమ్మడం చేసే వ్యాపారులు, పరిపాలకులైన రాజులు, కులీనులు, పూజారులు మరియు పరిపాలనాధికారులు, చివరిగా పేద శ్రామికులు, పేద సైనికులు, వీరు ఇతరుల సేవ చేసేవారు. వీరిలో చాలామంది వ్యవసాయం చేయరు లేదా పంటలను పండించరు. అందువలన ధాన్యం ఉత్పత్తి చేసే రైతులపై, పాలు మరియు మాంసం ఉత్పత్తి చేసే పశుపోషకులపై ఆధారపడతారు. నగరాలు ఈ ధాన్యాలను రైతులపై విధించే పన్ను ద్వారా లేదా చేతి పనుల ద్వారా వచ్చే ఉత్పత్తులకు బదులుగా పొందుతాయి. నేడు ఉన్న పరిస్థితుల్లాగానే ఆ ప్రాచీన యుగంలో కూడా అధిక శాతం మంది ప్రజలు బహుశా గ్రామాల్లోనో లేదా అడవుల్లోనో నివసించి ఉండవచ్చు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నగరాల లక్షణాలు సుమారు 4600 సంవత్సరాల క్రితం హరప్పా నగరాలు వేగంగా ఏర్పడి దాదాపు 700 సంవత్సరాలు వెలుగొందాయి. సుమారు 3900 సంవత్సరాలలో క్రమేణా కనుమరుగయ్యాయి. హరప్పా నగరాల్లోని భవనాలు బాగా కాల్చిన నిర్ణీత ఆకారము, పరిమాణం గల ఇటుకలతో నిర్మించబడటం ఆ నగరాల ఒక విశిష్ట లక్షణం. దాదాపు అన్ని ప్రముఖ నగరాలు జాగ్రత్తగా రూపొందించిన ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధిని కలిగి చదరంగంలోని గడుల వలె ఒకదానికొకటి ఖండించుకుంటున్న వంకరలు లేని రహదారులతో నిర్మించబడ్డాయి. రహదారులన్నీ గృహాల నుండి వచ్చే మురుగునీటి పారుదల, వర్షపు నీటి పారుదల కోసం చక్కటి కాలువలతో నిర్మించబడ్డాయి. దాదాపు అన్ని నగరాలు 2గా విభజించబడి నిర్మించబడ్డాయి. ఒక భాగంలో ఎత్తైన భవనాలు, ప్రధాన రాజ ప్రసాదాలు అంటే కోటలు, నివాసాలు, కార్యక్రమాలు, ధాన్యాగారాలతో ఉండగా మరి ఒక భాగంలో చేతి వృత్తులు, వర్తకులు మరియు ఇతర సామ్రాజ్య ప్రజల నివాసాలు ఉండేవి. పరిపాలకులు రాజప్రసాదాలతో నివసిస్తూ పనిచేస్తూ ఇతర సామాన్య ప్రజల నుండి విడిగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉండేవారు. సో ఇక్కడ హరప్పా నగరాల్లో ఎటువంటి చేతి వృత్తుల వారు నివసించేవారు?
భవనాలు, అవి నిర్మించబడిన ఇటుకల ప్రాముఖ్యతను బట్టి చేతి వృత్తుల పనివారిలో ఒక రకాన్ని మీరు ఊహించవచ్చు. ఇటుక తయారీదారులు లేక భవన నిర్మాణ మేస్త్రీలు లేదా మట్టితో పనిచేసే కుండల తయారీదారులు. హరప్పా కాలం నాటి కుండల తయారీదారులు భారత చరిత్రలోనే అత్యంత నాణ్యత గల కుండలను, విభిన్న రకాల మట్టి పాత్రలను, బొమ్మలను తయారు చేసేవారు. హరప్పా ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైన అనగా రాగి, వెండి, తగరం, మిశ్రమ లోహాలైన ఇత్తడి మొదలైన వాటితో తయారైన వస్తువులను విస్తృతంగా ఉపయోగించేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలోని లోతాల్ ప్రాంతంలో నౌకా నిర్మాణ కేంద్రం. ఇక్కడ సరిపోయే నావ పరిమాణాన్ని ఊహించండి. కొలతలు తూర్పు నుంచి పడమరల మధ్య దూరం 37 మీటర్లు, ఉత్తర దక్షిణాల మధ్య దూరం 22 మీటర్లు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్పుడు దీన్ని నౌకాశ్రయంగా వాడేవారు. లోతాల్ నౌకా నిర్మాణ కేంద్రంగా దీన్ని ఉపయోగించేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయినా భారతదేశంలో ఆలస్యంగా వాడుకలోకి వచ్చిన ఇనుమును వీరు ఉపయోగించలేదు. రాగి అరుదుగా లభించేది, దాని ఉపయోగం పరిమితిగా ఉండేది. హరప్పా ప్రజలు తమ నిత్యావసరాల కోసం రాయి మరియు చెక్కతో చేసిన పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవారు. నరికే పని కోసం రాతితో చేయబడిన పొడవుగా ఉండే విశిష్టమైన రంపాలను, వర్తకం కోసం చక్కగా చెక్కబడిన రాతి ముద్రలను, ఆభరణాల కోసం అందమైన రంగులతో నునుపుగా తయారు చేసిన రాతి పూసలను, ఇక్కడ వ్యాపారం కోసం రాతి బాట్లను, బరువును సూచించే రాళ్ళు ఉపయోగించేవారు. పత్తి, ఉన్ని బట్టలను తయారు చేసేవారు. వీటిలో చాలా తక్కువ పరిణామంలో కొన్ని చరిత్రకారులకి లభ్యమయ్యాయి. ప్రతిరోజు ఉపయోగించే వస్తువులైన గరిటెలు, కాడలు, గాజులను తయారు చేయడానికి సముద్రంలో లభ్యమయ్యే గవ్వలు, శంఖాలను ఉపయోగించేవారు. రాతి ముద్రలు బరువుల అంటే తూనిక బాట్లుగా ఉపయోగాన్ని గమనిస్తే ఆ కాలంలో వివిధ ప్రదేశాల మధ్య వర్తక వ్యాపారాలు అధిక సంఖ్యలో జరిగేవని మనకు తెలవడం జరుగుతుంది. నిజానికి వారు ఎన్నో అభివృద్ధి చెందిన నగరాలు కలిగిన ఇరాక్ లాంటి సుదూర దేశాలకు ఓడలపై ప్రయాణించి వర్తక వ్యాపారం కొనసాగించేవారు. సరుకుల రవాణాకు ఎద్దుల బండి మరియు పడవలను వారు తప్పకుండా ఉపయోగించి ఉంటారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ భాష చూసినట్లయితే హరప్పా ప్రజలు రాసిన పుస్తకాలేవి మనకు లభించలేదు. కొన్ని చిన్న శిలాఫలకాలు, ముద్రలు, మాత్రలు లభించినప్పటికీ వాటిని ఎలా చదవాలో మనకు నేటికి తెలియదు. వారు ఏ భాషను మాట్లాడారో అన్ని చోట్ల ఒకే భాషను మాట్లాడారా? సో ఇక్కడ మనం చూసినట్లయితే మొహంజోదారో దుర్గం అని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది పిక్చర్ని. ఇక్కడ మొహంజోదారో మనకి మహాస్నాన ఘట్టం మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అన్న విషయం కూడా తెలియదు. వారు ఏ పేర్లతో పిలుచుకున్నారని కానీ, రాజులను, దేవులను ఎలా పిలిచారో కానీ, చివరికి వారి నగరాల పేర్లు కూడా తెలియదు. వారి మత విశ్వాసాలను గురించి మీరు తర్వాతి పాఠంలో చదువుతారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పాలకులు, ఈ నగరాలను ఎవరు పాలించారో తెలియదు. నగరాలు చాలా విశాల ప్రాంతాలలో నిర్మాణం అయి ఉన్నాయి. దాదాపు అన్ని నగరాల్లోనూ సాధారణంగా ఉండే అంశాలు ఒకే రకంగా ఉండటంచే కొంతమంది అభిప్రాయం ప్రకారం వీటిని అజమాయిషీ చేయడానికి ఒక కేంద్రీకృత వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది. ఈ
ఈ కేంద్రీకృత వ్యవస్థను రాజు పూజారి లేదా ఎన్నుకోబడిన కొంతమంది నాయకులు వీరిలో ఎవరో యజమాయి చేసేవారని తెలవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే బహుశా వారు పెద్ద పెద్ద కోటల్లో నివసిస్తూ నగర ప్రజలను పరిపాలించి ఉండవచ్చని వారి అంచనాగా మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జీవనోపాధిలో మార్పు. దాదాపు 700 సంవత్సరాల తర్వాత గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందిన పట్టణాలు వర్తకం, చేతి వృత్తుల వారు ఉత్పత్తి తగ్గిపోయి క్రమేణా క్షీణించి ఇక్కడ ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకు తరలి వెళ్ళారు. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతంలో ప్రవహించే చాలా నదులు ఎండిపోవడంచే ఇక్కడి ప్రజలు తూర్పుగా గంగానది వైపు తరలిపోయారు. అక్కడ వారు వ్యవసాయ పశుపోషకులతో కలిసిపోయారు. ఏది ఏమైనప్పటికీ హరప్ప సంస్కృతిలోని గొప్ప నగరాలు కనుమరుగై భూమిలో కలిసిపోయాయి. అంతరించిపోయిన ఈ నాగరికత గురించి పురావస్తు శాస్త్రజ్ఞులు 20వ శతాబ్దంలో కనుగొని క్రమబద్ధమైన అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. సో ఇది వచ్చేసి మనకి అక్కడ మొహంజోదారోలో వీధిలోని మరుగునీరు పారుదల వ్యవస్థని మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సింధు లోయ నాగరికత తర్వాత కాలం శిల్పకళ. సో కొద్ది కాలం తర్వాత ఖనిజాలతో ఆకృతులను పోతపోయడం మహారాష్ట్రకు విస్తరించింది. అద్భుతమైన కంచు పోత బొమ్మలు తవ్వకాలలో బయటపడ్డాయి. బహుశా అవి 3000 సంవత్సరాలకు పూర్వం మనకి ఇక్కడ దహిమాబాద్ కంచు పోత బొమ్మలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే పోత పోసినవి అయి ఉండవచ్చు, అవి ఆట బొమ్మలు కూడా అయి ఉండవచ్చునని మీకు అనిపిస్తుందా? శిల్పానికి సంబంధించి ముఖ్యమైన తర్వాత ఘట్టం 2200 సంవత్సరాల క్రితం నాటి మౌర్యుల కాలం. అశోక చక్రవర్తి అనేక ప్రాంతాల్లో బాగా పొడవైన నునుపు తేలిన స్తంభాలను పాతించాడు. వీటిని ఒకే రాతిలో చెక్కారు. వీటిపైన అశోకుని సందేశాలను చెక్కేవారు. ఈ స్తంభాల చివర భాగాన కొన్ని జంతువుల ఆకృతులు కూడా ఉండేవి. వీటిని రాజ చిహ్నాలు, క్యాపిటల్స్ అంటారు. వీటిలో ప్రముఖమైనది బుద్ధుడు మొదటిసారిగా బోధించిన సారనాథ్లోని సింహ శిఖరం. దీన్ని అశోకుడు స్థాపించాడు. రాజసం ఉట్టిపడే ఈ 4 సింహాల తలలు 4 దిక్కులను సూచిస్తుంది. ధర్మచక్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. ధర్మచక్రాన్ని. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ ఫోటోలు చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సో ఈ రాతి స్తంభాలు సింహ శిఖరం మౌర్య చక్రవర్తుల శక్తికి, రాజసానికి ప్రతీకలు. ఈ సింహ శిఖరాన్ని రాంపుర్వాలోని వృషభ శిఖరంతో పోల్చండి. ఈ ఎద్దు హరప్పలోని ఎద్దును పోలి ఎంతో సహజంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే ఇది సారనాథ్లోని సింహ శిఖరం. ఈ విధంగా మనం చూడవచ్చు. సో ఇది వచ్చేసి మనకి రాంపురాలోని వృషభ శిఖరం. సో ఇక్కడ చూసినట్లయితే బౌద్ధ స్తూపాలు, విహారాలు. భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన సాంచి స్తూపపు చిత్రం దిగువన ఉంది. ఒకసారి చిత్రాన్ని చూడండి. మనం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుందో అదేవిధంగా అర్ధగోళం అంటే సగం బంతిలా ఈ స్తూపం కనిపిస్తుంది. ఒక వేదిక పైన నిర్మించిన అర్ధగోళపు ఆకారమే స్తూపం. దీని మధ్యలో బుద్ధుడు లేక బుద్ధ భిక్షువు అవశేషాలు మనకి దంతం, ఎముక, జుట్టు వంటి శరీర భాగాలు ఉంటాయి. ఈ అర్ధగోళం పూర్తిగా మూసి ఉంటుంది.
దీని లోపలికి మనం గుడిలోకి ప్రవేశించినట్లు ప్రవేశించలేం. దీనిపైన ఒక స్తంభం, దాని చివర ఛత్రం ఉంటాయి. చుట్టూ అందంగా ఇది మనకి స్తూపం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి స్తూపం. అశోకుడు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యతనున్న స్తూపం ఇది. ఈ చిత్రంలో అర్ధగోళాన్ని, వేదికను, చిత్రాన్ని, ప్రహారిని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సాంచి స్తూపం ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉండడం జరిగింది. సో ఇలాంటి చిన్న చిన్న ఏమైనా బిట్స్ ఉంటే మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే అలంకరించిన ముఖద్వారాలు ఉన్న రాతి ప్రహారీ ఉంటుంది. అశోకుని కాలంలో వీటిని మట్టి, ఇటుక, చెక్కతో నిర్మించేవారు. తర్వాత రాతితో నిర్మించేవారు. స్తూపానికి అనేక అర్థాలు ఉన్నాయి. దీన్ని బుద్ధునికి ప్రతీకగా భావిస్తారు. అలాగే స్తూపపు గమ్మటాన్ని విశ్వంగాను, ఇక్కడ చూడండి, స్తూపపు గమ్మటాన్ని విశ్వంగాను, స్తంభాన్ని భూమికి, స్వర్గాన్ని కలిపే వారధిగాను, సో ఇవన్నీ మీరు బిట్స్లాగా రాసుకోవాల్సి ఉంటుంది, భావిస్తారు. యాత్రికులు పుష్పాలతో దీన్ని పూజిస్తారు. దాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్తూపానికి వెలుపలి వైపు ధ్యానం చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా అమరావతి, భట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం మొదలైన ప్రదేశాల్లో పురాతత్వ శాస్త్రజ్ఞులు అనేక ప్రాచీన స్తూప శిథిలాలను కనుగొన్నారు. భట్టిప్రోలు వద్ద బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను కనుగొన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమరావతి స్తూపం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా నేలకొండపల్లిలోని బుద్ధ స్తూపం అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఖమ్మం జిల్లా చక్కగా అమర్చిన ఇటుకల గుర్తించారా అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి స్తూపం అత్యంత ప్రసిద్ధమైనది. 1900 సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో దీన్ని నిర్మించారు. అమరావతి స్తూపాన్ని ఎప్పుడు నిర్మించారంట? 1900 సంవత్సరంలో నిర్మించడం జరిగిందంట. ఇది ఏ కాలంలో నిర్మించారు? శాతవాహనుల కాలంలో నిర్మించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో అమరావతి స్తూపం ఉంది. ఈ అమరావతి స్తూపాన్ని 1900 సంవత్సరంలో కట్టారు. అది శాతవాహనులు వాళ్ళ కాలంలో కట్టించడం జరిగింది. సో ఈ విధంగా మీరు అన్నీ రాసుకోవాల్సి ఉంటుంది. శిల్పకళతో కూడిన స్తూపాన్ని వర్ణిస్తుంది. పై భాగంలో కొన్ని ఎగిరే ఆకృతులను చూసారా? బుద్ధుణ్ణి పూజించేందుకు స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలుగా వీరిని భావిస్తారు. దిగువ భాగంలో కొద్దిమంది స్త్రీ పురుషులు అనకువగా పూజిస్తున్నట్లుంది. ముఖద్వారం దగ్గర 4 సింహాలను చూడవచ్చు. ఇవి ఏ అంశాన్ని స్ఫురింపజేస్తాయి? అమరావతి నేడు చిన్న భిన్నమైన రాళ్లతో కూడిన గుట్ట. ఇది 1900 సంవత్సరాల క్రితం మనకి శిల్ప తోరణాలతో ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోవాల్సిందే. బుద్ధుడు, అతని బోధనల గురించి ఈ శిల్ప తోరణాలు తెలియజేస్తాయి. వీటిని బ్రిటిష్ వారు కనుక్కొని లండన్కు తరలించలేని వాటిని మద్రాసు మ్యూజియంలో భద్రపరిచారు. ఈ తోరణాల ఆధారంగా స్తూపం ఏ విధంగా ఉండేదో అంచనా వేస్తున్నారు. దీని పునర్నిర్మాణం ఈ తోరణాల ఆధారంగా జరిగింది. వాటిని సరిపోల్చండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నాగార్జునకొండ స్తూపం మరొక ముఖ్య స్తూపం. ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపూర్లో ఇదొక భాగం. కృష్ణానది ఒడ్డున ఇది ఉంది. విజయపూర్లో అనేక స్తూపాలు, విహారాలు, రాజ ప్రసాదాలు ఉన్నాయి. అందమైన క్రీడా ప్రాంగణాన్ని, స్టేడియంను పోలిన నిర్మాణం, నది స్నానఘట్టాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మొత్తం నగరం ఇది స్తూపం అని మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం నగరం నాగార్జున సాగర్ నీటిలో మునిగిపోయింది.
చాలా శిల్పాలను అవశేషాలను అక్కడి నుండి తొలగించి దగ్గరలోని మ్యూజియంలో పొందుపరిచారు. కింద ఉన్న నాగార్జునకొండ, అమరావతి శిల్ప తోరణాలలోని భాగాలను చూడండి. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శిల్ప నిర్మితులకు ఇవి ప్రతీకలు. వీటిని బట్టి అప్పటి ప్రజలు రూపాలను మలచిన రీతిని గమనించండి. కాలక్రమంలో శిల్పాలు అక్కడ నివసిస్తున్న శిల్ప ఖండికలలో కనిపించే ఆకృతులు మాత్రమే కాకుండా సంపూర్ణమైన పెద్ద ఆకృతులను చెక్కడం ప్రారంభించారు. బుద్ధుని పెద్ద ప్రతిమలు ప్రశాంతమైన పవిత్రమైన బుద్ధుని వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించాయి. ప్రఖ్యాతి బౌద్ధ శిల్పాలు వాయువ్య దశలోని గాంధార నుంచి ఉత్తరప్రదేశ్లోని మధుర, సారనాథ్ నుంచి లభించాయి. ఇలాంటి శిల్పాలను నాగార్జునకొండలో కూడా చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ నాగార్జునకొండలో లభించిన శిల్పాలు మనకి ఇక్కడ 6 యువరాజులు, ఉపాలి అనే ఇక్కడ చూసినట్లయితే ఉపాలి అనే క్షరకుడు బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందటం చూడవచ్చు. మానవత్వాన్ని బోధించేందుకు గాను బుద్ధుడు ముందుగా సంఘంలోకి ఉపాలిని అనుమతించి తర్వాత మిగిలిన వాళ్ళని అనుమతించాడు. బుద్ధునికి ఎడమవైపున చిన్న ఆసనం మీద కూర్చున్న ఉపాలిని చిత్రంలో చూడవచ్చు అని ఇక్కడ మనకు ఒక చిత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫోటో చూడండి. ఇక్కడ చూసినట్లయితే సాంచి నుంచి సేకరించిన ఈ శిల్పం గ్రామాలలోని దినచర్యకు తెలుపుతుంది. ఈ అందమైన ఫలకం ఒక గ్రామంలో బుద్ధుని సందర్శనాన్ని తెలుపుతుంది. ఈ ఫలకంలో కనిపిస్తున్న ప్రజల దైనందిన కృత్యాలను పట్టికగా రాయండి. ప్రస్తుతం ఇలాంటి కృత్యాలు ఇప్పటి గ్రామంలో చూడగలమా అని ఆలోచించండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అన్ని బొమ్మలు మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమరావతిలోని శిల్ప సంపద పిచ్చిపట్టిన నలగిరి అనే ఏనుగు బుద్ధుడు శాంతింపచేయటాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. రాజుగారి ఈ ఏనుగు అదుపు తప్పి చెలరేగడంతో వీధుల్లోని ప్రజలు భయభ్రాంతులయ్యారు. అయినప్పటికీ బుద్ధుని చూడగానే ఆ ఏనుగు శాంతించి అతనికి మోకరిల్లింది. ఒక చిత్రం కథను ఎలా చెప్పిందో చూసారా? ఈ కథ సందేశం ఏమై ఉంటుందో ఆలోచించండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే విరాహాలు అనేవి బౌద్ధ భిక్షువులు నివసించిన సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. వీటిలో మతపరమైన విద్య నేర్పేవారు. సాధారణంగా విహారాల్లో బహిరంగ ఆవరణ ఉంటుంది. దాని చుట్టూ ఉన్న గదులు ఉండేవి. మరోవైపు ఒక చిన్న పూజా మందిరం లేదా ఒక స్తూపం లేదా బుద్ధుని ప్రతిమ ఉండేది. ఈ పూజా మందిరాన్ని చైత్యమని, బౌద్ధ భిక్షులు ప్రార్థనా స్థలం అని అంటారు. నాసిక్ కార్లేలో గుహ విహారాలను కనుగొన్నారు. వీటిలో కూడా చెక్కిన కొన్ని అందమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే తక్షశిల, నాగార్జునకొండ, నలంద వంటి మిగిలిన విహారాలను ఇటుకలతో లేదా రాతితో నిర్మించారు. ఇవి గొప్ప విద్యా బోధనా కేంద్రాలుగా రూపొందాయి. ఈ విహారాల్లో శిష్యులకు బౌద్ధ భిక్షువులు బౌద్ధ గ్రంథాలను బోధించారు. కేవలం విద్యనే కాకుండా శారీరక రుగ్మతలకు కూడా భిక్షువులు ఈ విహారాల్లో చికిత్స చేసేవారు. ఈ విహారాల్లో చాలా శాసనాలు లభ్యమయ్యాయి. అనేక మంది స్త్రీలు, పురుషులు, రైతులు, వర్తకులు, సైనికులు, వృత్తి పనివారు ఈ విహారాల నిర్మాణానికి, వాటి నిర్వహణకు విరాళాలు ఇచ్చేవారని ఈ శాసనాలు చెబుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే బౌద్ధుల ఈ పవిత్ర విద్యాలయాలు ఇతర దేశాల నుండి అనేక మంది యాత్రికులను ఆకర్షించాయి. చైనా యాత్రికులు
ఫాహియాన్ ఇత్సింగ్ ఇత్సింగ్ హ్యుయాన్సాంగ్ బుద్ధుని జీవితంలో సంబంధం కలిగిన ప్రాంతాలను, ప్రముఖ బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాలను సందర్శించేందుకు విచ్చేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పవిత్ర గ్రంథాలను పూజించేందుకు, దర్శనం ఇచ్చేందుకు వెళ్ళే ప్రజలను యాత్రికులు అంటారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హ్యుయాన్సాంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠమైన నలంద, బీహార్లో విద్యాభ్యసిస్తూ కాలం గడిపారు. దీని గురించి అతను ఇలా వివరించాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడి ఉపాధ్యాయులు అందరూ అత్యంత సామర్థ్యం, నైపుణ్యం కలిగిన వారు. వీరంతా బుద్ధుని బోధనలను చిత్తశుద్ధితో అనుసరించేవారు. ఈ విద్యాపీఠాల నియమాలు కఠినంగా ఉండేవి. వాటిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి. రోజంతా చర్చాగోష్ఠులు జరిగేవి. వృద్ధులు, యువకులు పరస్పరం సహకరించుకునేవారు. తమ సందేశాలను నివృత్తిపరచుకునేందుకు వివిధ నగరాల నుంచి విద్యార్థికులు ఇక్కడికి వచ్చేవారు. కొత్తగా వచ్చే వాళ్ళని కాపలాదారులు కఠినమైన ప్రశ్నలు వేసేవారు. వారు వాటికి సరైన సమాధానాలను ఇస్తూనే ప్రవేశానికి అనుమతించేవారు. 10 మందిలో 7 లేదా 8 మంది ఈ ప్రశ్నల సమాధానాలు ఇవ్వలేకపోయేవారు. సో ఇక్కడ చూసినట్లయితే రాతిని తొలచి నిర్మించిన చైత్యాలు మొదట దేవాలయాలు. సో ఇక్కడ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో వర్తకులు, వృత్తి కళాకారులు, రాజులు ఒక ప్రత్యేక శైలిలో విహారాల నిర్మాణానికి విరాళం ఇచ్చేవారు. ఇలాంటివి మహారాష్ట్రలో ముఖ్యంగా కార్లే, బాజా, కన్హౌరి, నాసిక్లలో చూడవచ్చు. పర్వత ప్రాంతాల్లో వీటిని గుహలుగా నిర్మించేవారు. రాతి పనివారు ఉలి, సుత్తి ఉపయోగించి రాళ్లను తొలిచి వడ్రంగులు తయారు చేసే నిర్మాణాలను పోలిన ఆకృతులను ఆవిష్కరించారు. వీళ్ళు పెద్ద ప్రార్థనా ప్రాంగణాలను, స్తూపాలను బౌద్ధ భిక్షువుల కోసం చిన్న గదులను రాళ్లలో నిర్మించేవారు. మనుషుల మరియు జంతువుల అందమైన ప్రతిమలను, కొన్ని సందర్భాలలో బుద్ధుని విగ్రహాలను కూడా వీళ్ళు చెక్కేవారు. 2100 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన కార్లే చైత్యపు చిత్రాలను పక్క పేజీలో పరిశీలించండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ కాలంలో కూడా వడ్రంగులు, తాపీ పనివారు దేవాలయాల చైత్రాల నిర్మాణంలో మట్టిని, చెక్కను, రాతిని ఉపయోగించేవారు. ఈ దేవాలయాల్లో కొన్ని కృష్ణునికి, మరికొన్ని బుద్ధునికి సంబంధించినవి ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే చైత్యపు లోపలి భాగం అని ఈ బొమ్మ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్లే చైత్యపు వెలుపలి ద్వారం, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కార్లే శిల్పాలు. సో అయితే ఇవి ప్రస్తుతం పదిలంగా లేవు. మధ్యప్రదేశ్లోని సాంచి వద్ద ప్రాచీన కాలపు రాతి ఆలయం ఒకటి పదిలంగా ఉంది. దీని నిర్మాణం సరళంగా ఉంది. గర్భగృహ అని పిలిచే ఒక చిన్న గదిలో బుద్ధుని విగ్రహం ఉండేది. ఈ చిన్న తెరిచి ఉన్న వాకిలి లేదా మంటపం ఏ విధమైన గోడను లేకుండా కేవలము స్తంభాలతో మాత్రమే ఉంది. ఈ స్తంభాలను అందంగా చెక్కారు. ఈ ఆలయ పైకప్పు సమతలంగా ఉంది. దీనికి ఏ విధమైన శిఖరము లేదు. దీన్ని 1600 సంవత్సరాల పూర్వం నిర్మించారు. ఇది వచ్చేసి మనకి సాంచీలోని ప్రాచీన బౌద్ధ ఆలయం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి కీలక పదాలు మనం ఒకసారి చూసినట్లయితే చైత్యము, అవశేషాలు, బౌద్ధ సన్యాసులు, విహారము, స్తూపము, ఆరామము.
సో ఈ విధంగా మనం కీలక పదాలు చూసుకున్నాము. ఈ కీలక పదాలని ఒకసారి మళ్ళీ చూడండి, నోట్స్ రాసుకోండి. ఇంకా చాలా ఇందులో మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది బిట్స్ రూపంలో. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మనకు ఫర్దర్గా రివిజన్ లాగా, అదేవిధంగా మనకి ఒకసారి పాఠంని మళ్ళొకసారి చదివిన తర్వాత అన్ని బిట్స్ రాసుకున్నట్లయితే మనకి అనేక విధాలుగా అది మనకి ఆ నోట్స్ ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.